వారసుల గురించి మరొక మాట కూడా చెప్పుకోవచ్చు. మోడీ తన ఆర్ఎస్ఎస్ భావజాలానికి వారసుడు. రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ సెక్యులర్ విధానానికి వారసుడు. అవి ప్రజల్లో అభిమానం పొందుతున్నాయా లేదా, వాటికి సంబంధించి అభిప్రాయాలు ప్రజల్లో ఇప్పుడు ఎలా ఏర్పడుతున్నాయి, విస్తృతంగా భావ ఏకీకరణ పూర్తిగా మారిపోయిన తర్వాత, అంటే సెక్యులరిజం అనేది పూర్తిగా పడిపోయి ఒక మత భావనను పెంపొందించే క్రమంలో రాజ్యం నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్కు వారసుడని అంగీకరించేటప్పటికీ ప్రజల్లో ఆయన పాపులర్ కాలేకపోతున్నాడు. మరి ఏ వారసత్వం లేకుండా కేవలం ఆర్ఎస్ఎస్ మతభావజాలాన్నో లేకపోతే హిందూ ఐక్య ఉద్యమం అంటూ ఏవో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ వారసులుగా నిలిచే పరిస్థితి వాళ్ళకున్నది. రాహుల్ గాంధీకి వారసత్వం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంది.